క్వశ్చన్ ఆన్సర్ స్టోరీ బుక్లో మనం సెకండ్ క్వశ్చన్ చూసుకున్నాం. కెన్ వి సీ ఎయిర్? మనం ఎయిర్ని చూడగలుగుతామా? వీ కెనాట్ సీ ఎయిర్ యాజ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ కలర్లెస్ గ్యాస్. మనం ఎయిర్ని చూడలేము. ఎందుకు? అది కలర్లెస్ కాదు. కలర్లెస్ అంటే కలర్ ఉండదు దానికి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నైట్రోజన్ ఆ కలర్లెస్ గ్యాస్ మేక్స్ ఫర్ 78% ఆఫ్ ఎయిర్ దట్ వీ బ్రీత్. ఇన్ఫ్యాక్ట్ నైట్రోజన్ కూడా ఒక కలర్లెస్ గ్యాస్, అంటే రంగు లేని గ్యాస్. ఆ 78% మన బ్రీత్ చేసుకునేది. హెన్స్ no color is reflected and we cannot see air with the naked eyes. హెన్స్ కలర్ ఎయిర్లో ఉన్న కలర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. సపోజ్ మనం ఇలా కలర్ పెడితే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దేని మీద కలర్ పెడితే, కలర్ పేపర్ కానీ ఏమైనా పెడితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఎయిర్ రిఫ్లెక్ట్ అవ్వదు కదా, కలర్ ఉండదు కాబట్టి రిఫ్లెక్ట్ అవ్వదు. మరియు మనకు నేకెడ్ ఐస్తో చూడలేము ఎయిర్ని. We can, however, experience the presence of air around us in the movement of objects like trees, clothes, and flags, which move or bend in the direction of the wind in the form of a storm, a breeze, or a gale. మనం ఎయిర్ మన చుట్టుపక్కల ప్రెజెంట్ అయ్యి ఉంది ఎలా తెలుస్తుంది? ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నా, ఎలా ఏంటిది ట్రీ మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ మనం ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాం, మనం ఒక ట్రీని తీసుకున్నాం. ట్రీ ఆబ్జెక్ట్ కానీ, క్లోత్ కానీ, ఫ్లాగ్ కానీ, విచ్ బెండ్ ఆర్ మూవ్ అంటే వంగడము కానీ, మూవ్ అవ్వడం కానీ. విండ్ ఏ సైడ్ వస్తుందో సైడ్ మూవ్ అవ్వడం కానీ, బెండ్ అవ్వడం కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, అంటే ఎయిర్ విండ్ ఏ ఫామ్లో వస్తే స్ట్రోమ్ ద్వారా రావాలి, బ్రీజ్ ద్వారా అయినా రాయాలి, లేదా గ్లీ అనే గ్యాస్ ద్వారా అయినా రావాలి. మనం సెకండ్ క్వశ్చన్ చూసుకున్నాం. ఏం చూసుకున్నాము? ఎయిర్ అనేది గ్యాస్లెస్. ఇన్ఫ్యాక్ట్ నైట్రోజన్ కూడా కలర్లెస్. 78% ఆఫ్ గ్యాస్ దట్ వి బ్రీత్, అంటే 78% ఆఫ్ గ్యాస్ మనం బ్రీత్ చేస్తున్నాం, చెయ్యబడింది. మరియు కలర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు. మన నేకెడ్ ఐస్తో ఎయిర్ని చూడలేము. ఓన్లీ మనం ఫీల్ అవ్వగలుగుతాము. ఎలాగా? మన చుట్టుపక్కల ఉన్నట్టు ఫీల్ అవ్వగలుగుతాము. ఇంకా ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నా, లైక్ ట్రీస్, క్లోత్స్, ఫ్లాగ్స్, విచ్ ఏంటివి? ఎలాగా? బెండ్ అవుతున్నా, మూవ్ అవుతున్నా. విండ్ ఏ ఫామ్లో రావాలి? విండ్ ఏ ఫామ్లో వచ్చింది? స్ట్రోమ్ ద్వారా అయినా రావాలి, బ్రీజ్ ద్వారా అయినా రావాలి, అనే దాంతో అయినా రావాలి. బాయ్ బాయ్.